ఈరోజు గురు పౌర్ణమి. ఈరోజు గురు పౌర్ణమి. గురు పౌర్ణమి రోజున గురువును పూజించుకోవాలి అనేటువంటిది మన భారతీయ సంస్కృతిలో, మన భారతీయ సాంప్రదాయంలో మన ఋషులు మనకు అందించారు. ఎందుకు గురువును పూజించాలి, గురువును ఎందుకు పూజించాలి అనే ప్రశ్న వేసుకున్నామనుకోమ్మా. గురువును ఎందుకు పూజించాలి, ఏ గురువును పూజించాలి? గురువు అంటే మనిషే కదా, వీళ్ళందరూ మనుషులా కాదా? మనలాగా పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని ధరించినటువంటి వారే కదా. మరి పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని ధరించిన వారే అయినప్పటికీ కూడా వారిని మనం పూజిస్తున్నాం, అయితే ఇప్పుడు పూజించేటువంటిది వారి శరీరాన, వారి శరీరంలో ఉన్న చైతన్యానిక, వారిలో ఉన్న జ్ఞానానిక మనం పూజ చేసేది? మనిషికి కాదు కదా, మనిషికి కాదుగా అమ్మ, పూజ చేసేది మనిషికి కాదు కదా అమ్మ. ఇది ఒకటి గుర్తుండాలి. మనం పూజ చేసేది మనిషికి కాదు, ఆ మనిషిలో ఉన్నటువంటి జ్ఞానానికి అనేటువంటి సంకేతం మనకు, అలాంటి నాలెడ్జ్ మనకు రావాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు శంకరాచార్య వారు చాలా చిన్న వయసు, 32 సంవత్సరాలకే శరీరాన్ని విడిచిపెట్టారని చెప్తారు. మరి అంత చిన్న వయసులోనే శరీరాన్ని విడిచిపెట్టారు శంకరాచార్య వారు. కానీ వారి దగ్గర విద్యను అభ్యసించడం కోసం వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తలలు పండినటువంటి ఋషులు, వృద్ధాప్యంతో ఉన్నటువంటి ఎంతో పెద్ద వయసులో ఉన్నటువంటి ఋషులు, వాళ్ళందరూ కూడా వచ్చి శంకరాచార్య వారికి నమస్కారం చేశారు. ఇప్పుడు శంకరాచార్య వారికి నమస్కారం చేస్తే ఏమంటారు, చూసే వాళ్ళందరూ ఏమంటారు? జనరల్గా లోకంలో నానుడు ఏంటి అంటే, పెద్దవాళ్ళు ఎవరైనా చిన్నవాళ్ళకి నమస్కారం చేస్తే వద్దు నమస్కారం చేయదు, ఆయుక్షీణం అంటారు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి నమస్కారం చేస్తే ఆయుక్షీణం అంటారు. ఇప్పుడు మరి శంకరాచార్య వారికి వీళ్ళందరూ నమస్కారం చేశారంటే మరి ఆయుక్షీణం అంటారా అనరా? ఏ అంజలి గారు అమ్మ, అంటారా అనరా? పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి నమస్కారం. ఇప్పుడు మరి శంకరాచార్య వారికి నమస్కారం చేశారంటే మనం అంటామా? ఎందుకనో అంటే ఇప్పుడు ఆయన జ్ఞానంలో పెద్దవాడని, శారీరకంగా చిన్నవాడైనప్పటికీ కూడా జ్ఞానంలో పెద్దవాడు అనేటువంటి ఆలోచన మనకు కలగాలి. ఇంకోటి, ఒక ఆఫీసులో ఒక ఆయన జాబ్ చేస్తూ ఉన్నాడు. ఆయనకి 52 సంవత్సరాల వయసు. 52 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆయన ఒక ఆఫీసులో జాబ్ చేస్తూ ఉన్నాడు. ఆ ఆఫీస్కి అంటే కలెక్టర్ ఆఫీస్లో జాబ్ చేస్తూ ఉన్నాడు. ఆ ఆఫీసుకు కొత్తగా కలెక్టర్ ఒక ఆయన పోస్టింగ్లో వచ్చాడనమాట. కొత్తగా వచ్చాడు ఆ ఆఫీస్కి. కొత్తగా వస్తే ఆయనకు వయసు 28 సంవత్సరాలు. ఆ వచ్చిన కలెక్టర్ వయసు ఎంత? 28 సంవత్సరాలు. ఆ ఆఫీసులో పనిచేసేటువంటి ఆయన వయసు ఎంత? 52 అనుకోండి, అంతేనమ్మా? 52 సంవత్సరాల వయసు ఉన్నాయని ఇప్పుడు కలెక్టర్ గారికి నమస్తే 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 అంటాడు రాంగలోనే. ఎమ్మటే కుర్చీలో కూర్చున్నాడు, ఎమ్మటే నిల్చున్నాడండి కలెక్టర్ గారు రాంగలోనే. కలెక్టర్ గారు రాంగలోనే కుర్చీలో నుంచి లేచి నిల్చున్నాడు. ఇప్పుడు ఎవరు పెద్ద? ఇప్పుడు ఎవరు పెద్ద? ఇప్పుడు వయసు పరంగా చూస్తే ఈయనకి 28, ఆయనకి 52. ఇప్పుడు ఎవరికి నమస్కారం చేయాలా? జనరల్గా మనకు తెలిసిన లెక్క ప్రకారం అయితే పెద్దోడికి చేయాలి, చిన్నోడు నమస్కారం, పెద్దోడికి చేయాలి నమస్కారం. కానీ ఇక్కడ ఈ చిన్నోడికే పెద్ద నమస్కారం చేస్తుండు. సార్ 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 అని నమస్కారం చేస్తుండు. టీ అంటే టీ తెస్తుండు, టిఫిన్ అంటే టిఫిన్, ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ అంటే వెజిటబుల్స్, ఏదంటే అది తీసుకొని వస్తుండు. వాటర్ అంటే వాటర్ తీసుకొని వచ్చిండు. ఎందుకు? ఇప్పుడు ఆ కలెక్టర్కి నమస్కారం చేసింది ఎందుకు అంటే వయసులో చిన్నోడు కాబట్టి నమస్కారం చేశాడు, అంతే కదా. ఆయన ఇన్షర్ట్ వేసుకొని వచ్చిండు, షూ కూడా వేసుకున్నాడు, స్పెట్స్ పెట్టుకుండు, రేబాన్ పెట్టుకుండు, బ్రాస్ లైట్ కూడా పెట్టుకుండు, అందుకే నమస్కారం చేసిండు. అంతేనమ్మా? కాదా? వేరే ఇంకేమైనా ఉందా క్లాసు? ఏం క్లాస్ ఉంది? విద్య ఉంది. ఏముంది ఆయన దగ్గర? కలెక్టర్ గారి దగ్గర ఏముంది? విద్య ఉంది. ఇప్పుడు నమస్కారం చేసింది మనిషికి కాదు, ఆయనలో ఉన్నటువంటి విద్యకు. ఇక్కడ పూజింపబడింది ఎవరు? విద్య, ఎడ్యుకేషన్, చదువు. ఎవరు చదువుకుంటారో వాళ్ళు కీర్తింపబడతారు. ఓకే, చదువుకున్న వాళ్ళకి పూజ చేయాలా, చదువుకున్న వాళ్ళకి నమస్కారం చేయాలా. ఇప్పుడు మన గురువుగారు ఏం చదువుకున్నారు? 3వ తరగతి. ఇప్పుడు అక్కడ కలెక్టర్ గారికి నమస్కారం చేసిను, మరి ఇక్కడ మన గురువుగారు ఏం చదువుకున్నారు? అంటే ఇక్కడ ఈ చదువుతో సంబంధం లేదు, ఈ చదువుతో సంబంధం లేదు. ఇక్కడ ఏం చదువుకున్నారంటే బ్రహ్మ విద్యను అభ్యసించారు.
ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఎన్ని రకాలైతే విద్యలు ఉన్నాయి, ఈ విద్యలన్నింటిలో కూడా హైయెస్ట్ నాలెడ్జ్, గొప్ప జ్ఞానం ఏది అంటే బ్రహ్మజ్ఞానము, గొప్ప విద్య ఏది అంటే బ్రహ్మ విద్య. రాజవిద్య రాజగుఖ్యమిదం పవిత్రమిదమోత్తమం అని చెప్పి మనకు భగవద్గీత 9వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ సూచించటం అనేటువంటిది జరిగింది. అంతకంటే గొప్ప విద్య మరొకటి లేదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విద్యలన్నింటికంటే గొప్ప విద్య. ఇక ఆ చదువు చదువుకుంటే చాలు. ఏమ్మా, ఇక ఆ చదువు చదువుకుంటే ఎందుకు చదువుకోవాలా? ఆ చదువు ఎందుకు చదువుకోవాలా అంటే పోతే మళ్ళీ రాకుండా ఉండడం కోసం. పోతే మళ్ళీ రాకుండా అంటే పోతే రాకుండా అంటే ఇంటికి పోయి మళ్ళీ ఆశ్రమానికి రాకుండా ఉండడం కోసం అమ్మ, అది కాదుగా. పోతే రాకుండా అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళితే మళ్ళీ ఇలాంటి శరీరాన్ని ధరించవలసినటువంటి అవసరం లేనటువంటి, అర్థమైందమ్మా, మళ్ళీ పుట్టుక లేనటువంటి, మళ్ళీ చావు లేనటువంటి, మళ్ళీ చావు రానటువంటి చదువు ఏదైతే ఉన్నదో అలాంటి చదువు వారు చదువుకున్నారు. వేమనీయ కూడా ఒక మాట అంటారు, చదివి 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 చచ్చిరి జనులంతా, చదివి 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 చచ్చిరి జనులంతా చావు లేని చదువు చదవరైరి అన్నారు. చావు లేనటువంటి చదువును వారు చదువుకోలేదు ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు. ఎంతమంది ఎన్ని చదువుకున్నా కానీ అందరూ కూడా చనిపోయేటువంటి వాళ్ళే. చావు లేనటువంటి చదువు ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు గొప్పవారు అని చెప్పారు. అమ్మయ్య, ఈ ఒక క్లారిటీ వచ్చింది మనకి, ఒక క్లారిటీ వచ్చింది. ఏం గౌరీ, క్లారిటీ వచ్చిందా రాలేదా? ఈ చదువు చదువుకుంటే ఇక చావరంట. ఈ చదువు చదువుకుంటే చావరు, చావు లేని చదువు అన్నారు. ఇది చావు లేని చదువు అన్నారు. మరి ఇది చావు లేని చదువు అయితే మరి వ్యాస భగవానుడు చదువుకున్నాడా లేదా? వాల్మీకి మహర్షి చదువుకున్నాడా లేదా? వశిష్ఠ మహాముని చదువుకున్నాడా లేదా? భరద్వాజ మహర్షి చదువుకున్నాడా లేదా? చదువుకున్నట్టు చెబుతున్నారు, వాళ్ళందరూ కూడా చదువుకున్నారు. మరి చదివితే వాళ్ళు ఇప్పుడు బతుకున్నారా? మరి చదువుకున్న వాళ్ళకి చావు రాదన్నారుగా, మరి వాళ్ళందరూ చదువుకున్నాళ్ళేగా, ఇప్పుడు మరి వాళ్ళు జీవించున్నారా? ఏం గౌరీ, మనకి అక్కడ చెప్తారు కదా, అటు ధరిన దక్షిణామూర్తి, శ్రీ మహావిష్ణువు, సూర్యుడు, యాజ్ఞవల్కి, జనకుడు, శుకుడు, సాందీపుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, ఉద్ధవుడు, శ్రీధర్ల వారు, శివనామ దీక్షితుల వారు, బుర్హాన్ గారు, శ్రీ సత్యనారాయణ గారు, సీతమ్మ గారు, వీళ్ళందరూ కూడా ఆ చదువు చదువుకున్నారు. ఆ బడిలోకి వెళ్ళినోళ్ళే వీళ్ళందరూ ఆ చదువు చదువు. మరి ఆ చదువు చదువుకుంటే వీళ్ళందరూ చనిపోయారా బతుకున్నారా? మరి ఉంటే లడ్డు పెట్టండి. ఆయన కనుక చావు లేకుండా ఉంటే, మనం ఇప్పుడు ఎంతమంది అయితే గురువులు చెప్పుకున్నామో వాళ్ళందరూ కనుక నిజంగా ఈ చావు లేని చదివే చదువుకొని ఉంటే, చావు లేని చదివే కనుక వాళ్ళు చదువుకొని ఉంటే, వాళ్ళు నిజంగా బతుకుంటే, వాళ్ళు నిజంగా ఇప్పుడు బతుకుంటే 2 లడ్డూలు పెడదాం రమ్మనండి. కావాలంటే గౌరీ స్పాన్సర్ చేసిద్దంట. ఆ గురువు గారు ఎన్ని తింటే అన్ని గౌరీ పెట్టిద్దంట. మరి ఉన్నారా లేరా? ఇప్పుడు చావు లేని చదువు అంటే మనం ఏం అర్థం చేసుకున్నాం, మనకి ఎలా అర్థమవుతుంది? బతికే చదివేంటి, చనిపోయే చదివేంటి, ఏది చచ్చేది ఏది బతికేది అనే జ్ఞానం మనకు ఎంతవరకు కలిగింది అంటే ఇక్కడ ఏం చదువుకోవాలి? ఆశ్రమం కాడికి వస్తే ఏ చదువు చెప్తారు, ఎలాంటి చదువు చెప్తారు అనేటువంటి తెలియాలి కదా. ఏందో గురువు గారు గురు పౌర్ణం అన్నారు, వెళ్తే మంచి మాటలు చెబుతాను, ఈ సావులు బతుకులు ఈ గోల ఎందుకు, ఏదైనా మంచి మాటలు చెప్పరాదన్న గురువు గారు, ఈ వదలేండి అంటారు. అంటే అమ్మా, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో శరీరాన్ని ధరించకుండా ఉండేటువంటి చదువు ఇక్కడ మనకు నేర్పేటువంటి బ్రహ్మ విద్య, బ్రహ్మజ్ఞానం అలాంటిది మన గురువు ద్వారా మనం నేర్చుకోవాలి. దీనికి ప్రాసెస్ ఇందాక మస్తాన్ రావు గారు ఒక తత్వం చదివారు. అంటే ఫస్ట్ గురుముఖత మంత్రాన్ని ఉపదేశం తీసుకోవాలి, తర్వాత క్రమపద్ధతిగా వారు చెప్పేటువంటి జ్ఞానాన్ని ఒక్కొక్కటిగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం ఆ పద్ధతిగా మంత్ర అనుష్ఠానం చేసుకుంటూ వారు చెప్పినటువంటి జ్ఞానాన్ని సాధన చేస్తూ ఉంటామో అప్పుడు మనం ఈ యొక్క మార్గంలో ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. లేకపోతే అలాంటి అవకాశం అనేటువంటిది ఉండదు. కాకపోతే ఏంటంటే మనం ఎంత తెలుసుకున్నా కానీ మాయలో పడిపోతూ ఉంటాం. అలా మాయలో పడకుండా నిరంతరం అవేర్నెస్తో ఉండడం కోసం, నిరంతరం మెలకువతో ఉండడం కోసమే మన గురువులు లేదా మహాత్ములందరూ కూడా ప్రతిక్షణం కూడా మనల్ని మేల్కొల్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా మేల్కొల్పేటువంటి ప్రయత్నంలో భాగమే ఇప్పుడు తత్వాలు చదువుకోవడం కానీ, ఇలాంటి సత్సంగం జరుపుకోవడం కానీ జరుగుతూ ఉంది. ఓకే అమ్మా.
గురువు ఏం చేస్తాడనో మేలుకొలుపుతాడు. గురువు ఏం చేస్తారు? అదే మేలుకొలిపిది. దానికి సంబంధించినటువంటి మేలుకొల్పే ఇది. అంతా మనం చెప్పుకోలేదనుకున్నాం, ఒక మాట చెప్పుకుందాం. కల్ప శతముల కన్న మిక్కిలి కాలమాయను తిరిగి చూడగా అల్ప సుఖమనేకములలో మురియుచు ఆడుచున్నావు జీవా మేలుకొనవే అని చెప్పారు. అంటే ఒక జీవుడు ఎన్ని సంవత్సరాలు జన్మలెత్తుతాడు అనేటువంటి దానికి ఇందులో రాశారన్నమాట. ఇక్కడ ఏమన్నానంటే కల్పశతముల కన్న మిక్కిలి కాలమాయను. కల్పశతముల కన్న అంటే కల్పము ఉంది కదా, ఒకటి కల్పము అని ఒకటి అనుకోండి. అలాంటివి వందల కొద్ది. కల్పము అంటే వందల కొద్ది కల్పాలలో మనం అనేకమైనటువంటి జన్మలు ఎత్తామని చెప్పి దీంట్లో ఆ మహాత్ముడు రాయటం అనేటువంటిది జరిగింది. వందలాది కల్పాలలో జన్మించినమని చెప్తున్నారు. కల్ప శతములు అంటే వందలాది కల్పాలలో మనం జన్మలెత్తుతాం అన్నారు. వందలాది కల్పాలు అన్నారు కదా. కల్పం అంటే ఏంటో తెలిస్తే అసలు 100 కల్పాలంటే ఎన్ని రోజులు పట్టిందో ఒకసారి మనం తెలుసుకున్నాం అనుకోమ్మా, అర్థమైందిగా ఈ వాణక్కయ్య. ఇప్పుడు కల్పం అంటే ఏంటో తెలిస్తే, ఏ లక్ష్మక్కయ్య, కల్పం అంటే ఏంటో తెలిస్తే ఇప్పుడు వందలాది కల్పాల్లో మనం జన్మలెత్తును అని చెప్తున్నారు. ఓకే, కల్పము అనేదానికి ఎగ్జాంపుల్ ఒకటి ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ చెప్పారు ఋషులు. అర్థమైందా? ఒకటి కలియుగము, ద్వాపారయుగము, త్రేతాయుగము, కృతయుగము. మనకి ఎన్ని యుగాలు ఇవి? 4 యుగాలు. ఒకటేంటి కలియుగము, 2 ద్వాపరయుగము, 3 త్రేతాయుగము, 4 కృతయుగము. వీటి యొక్క కాలపరిమితి ఎంత ఉంటుంది? కలియుగం ఉందనుకోమ్మా, దాని కాలపరిమితి ఎంత ఉంటుంది? కలియుగం యొక్క కాలపరిమితి ఇక్కడ 4,32,000 సంవత్సరాలు అయితే కలియుగం. కలియుగం యొక్క కాలపరిమితి ఎంత? 4,32,000 సంవత్సరాలు. ఇప్పుడు మనకెంత? సరే అనుకుందాం తర్వాత. ఇప్పుడు కల్పశతాలు అనుకున్నాం, వందలాది కల్పాలు అన్నాం కదా, దాన్ని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఎన్ని జన్మలు ఎత్తుతామో ఇప్పుడు ఎత్తినమో ఇంక ఎత్తే దాని గురించి కూడా అనుకోవచ్చు ఒకసారి. అర్థమైంది? ద్వాపరయుగంలో ఎన్ని సంవత్సరాలని ద్వాపరయుగం క్యాలిక్యులేషన్ చెప్పారు అంటే 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం యొక్క కాలపరిమితి. అర్థమైందమ్మా? కలియుగం 4,32,000 అయితే ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు. నెక్స్ట్ ఏంటి? త్రేతాయుగం. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. త్రేతాయుగం ఎన్ని సంవత్సరాలు? 12,96,000 సంవత్సరాలు. తర్వాత ఏంటి? కృతయుగం ఉంది. కృతయుగం 17,28,000 సంవత్సరాలు. ఈ 4 యుగాల యొక్క కాల పరిమితి ఎంత? ఒక్కసారి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఈ 4టిని కూడితే ఎంత వచ్చింది అంటే 43,20,000 సంవత్సరాలు. ఈ 43,20,000 సంవత్సరాలు ఏదైతే ఉన్నదో, 43,20,000 సంవత్సరం కాలం ఏదైతే ఉన్నదో దాన్ని ఒక మహాయుగము అంటారు. ఏంటంటారు? ఒక మహాయుగము అంటారు. అలాంటి మహాయుగాలు 1000 కలిస్తే బ్రహ్మదేవుడికి ఒక పూట, ఒక రోజులో ఒక భాగం పగలు. అర్థమైందమ్మా? ఇంకో 1000 యుగాలు కలిస్తే బ్రహ్మదేవుడికి రాత్రి. అర్థమైందమ్మా? 2000 మహాయుగాలు కలిస్తే బ్రహ్మదేవుడికి ఒక రోజు. అలాంటి 365 కలిస్తే ఆయనకు ఒక సంవత్సరం. అలాంటి 100 సంవత్సరాలు గడిస్తే ఆయనకు ఆయుర్దాయం పూర్తయింది. బ్రహ్మదేవుడికి కూడా ఆయుర్దాయం పూర్తయి, బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయం క్యాలిక్యులేషన్ ఇలా చెప్పారు. ఓకే, ఇది అర్థమైంది. ఇప్పుడు మనం దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం? ఎక్కడి నుంచి స్టార్ట్ అయిను? కల్పము కాడొచ్చును. కల్పం యొక్క క్యాలిక్యులేషన్ ఎలా చెప్తారు? కల్పం యొక్క క్యాలిక్యులేషన్ ఎలా చెప్తారంటే ఇక్కడ 4 యుగాల యొక్క క్యాలిక్యులేషన్ అని చెప్పారు. 43,20,000 సంవత్సరాలు క్యాలిక్యులేషన్ చెప్పారు. ఇలాంటి 43,20,000 సంవత్సరాల క్యాలిక్యులేషన్ ఏదైతే ఉన్నదో దీన్ని ఒక మహాయుగం అన్నారు. ఇలాంటి 1000 మహాయుగాలు అయితే ఒక కల్పం అన్నారు. అర్థమైందమ్మా? బ్రహ్మదేవుడి యొక్క పగలు కాలం ఏదైతే ఉన్నదో దాన్ని 1000 మహాయుగాలు అన్నారు. అంటే 1000 మహాయుగాలు అంటే 43,20,000 ఇంటూ 1000 వేసుకుంటే ఒక కల్పం. ఇప్పుడు మనకి ఏ కల్పం నడుస్తుంది? గురువుగారు మమ్మల్ని అడగొద్దు, మేము గుళ్ళకెళ్ళి పంతులతో పూజలు చేయించుకుంటాం, మాకు తెలియటంకన అయితే అంటారకమ్మా. మీరు ఇంటికాడ కూడా చదువుకుంటారుగా, ఆశ్రమం కాడికి రాపాయని ఇంటికాడ కూడా చదువుకోరు.
శ్వేతవరాహ కల్పం. ఏమన్నారు? శ్వేతవరాహ కల్పే. ఇంకో పదం కూడా ఉంటుందన్నమాట. ఒక కల్పానికి 14 మన్వంతరాలు ఉంటాయి. ఒక కల్పానికి ఎన్ని మన్వంతరాలు ఉంటాయి? 14 మన్వంతరాలు ఉంటాయి. ఆ 14 మన్వంతరాలు ఇప్పుడు 7వ మన్వంతరం నడుస్తుంది. ఒక్కో మన్వంతరానికి ఒక్కొక్క మనువు ఉంటారు. ఒక్కొక్క మన్వంతరాన్ని పరిపాలించడానికి ఒక మనువు ఉంటాడు. ఆ మనువు ఎంతమంది ఉంటారంటే 14 మనువులు ఉంటారు. 14 మన్వంతరాలు ఉంటాయి ఒక కల్పానికి. ఇప్పుడు ఎన్నో మన్వంతరం నడుస్తుంది అంటే 7వ మన్వంతరం నడుస్తుంది. 7వ మన్వంతరాన్ని పరిపాలించే వాళ్ళు ఎవరు? వైవస్వత మన్వంతరం. అంటే వైవస్వత మనువు ఈ యొక్క కల్పాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు అని. శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే. ఓకే, అర్థమైందమ్మా. 1000 మహాయుగాలైతే ఒక కల్పము అని తెలుసుకున్నాం. 1000 మహాయుగాలైతే ఒక కల్పము అనుకున్నాం. మనం ఎన్ని జన్మలు ఎత్తాలంట అంటే 43,20,000 ఇంటూ 1000 సంవత్సరాలు వేసుకుంటే ఒక కల్పమైంది కదా. ఇట్లాంటి కల్పాలు వందలాది. ఇక్కడ ఏమని చెప్పారు? కల్పశతములు అని చెప్పారు. కల్పశతముల కన్నా మిక్కిలి అంటే ఇది కూడా చాలదంట. వందలాది కల్పాలు కూడా అంతకెక్కువే. వేలాది కల్పాలలో మనం జన్మించాము. వేలాది కల్పాల యొక్క ఆయు ప్రమాణాన్ని కలిగి ఉండి అనేకమైనటువంటి జన్మలను మనం ఎత్తాము అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, సరే, ఇక్కడ రాశారు కాబట్టి మనం చదువుకున్నాం. ఇప్పుడు అందులో రాస్తే మాత్రం మేము ఎందుకు నమ్మాలి గురువుగారు? ఎవరు చెప్తే వాళ్ళు నమ్ముతామా? అమ్మ చెప్పిందల్లా నమ్ముతామా? మేము తెలివి తక్కువ వాళ్ళమా? అంజమ్మ గారు, మనం ఏమైనా తెలివి తక్కువ? ఎవరో చెబితే మనం ఎందుకు నమ్మాలా? పోని అసలు 1000 మన్వంతరాల క్రితం లేకపోతే ఇన్ని కల్పాల్లో జన్మించినమో లేదో అవన్నీ అనవసరం. అసలు ఇంతకుముందు మనకి జన్మ ఉందా? పోనీ మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మ ఉంటుందని ఎవరైనా వీళ్ళు చూసి వచ్చారా? పోయిన తర్వాత ఎవరైనా చూసి వచ్చారా? మళ్ళీ జన్మ ఉంటుందనేటువంటి గ్యారంటీ ఉందా? ఇంతకుముందు జన్మ ఉన్నదని ఎవరు ప్రూవ్ చేయగలుగుతారు? మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉంటుందని కూడా ఎవరు ప్రూవ్ చేయగలుగుతారు? ఎవరు చూసి వచ్చారు? ఇంతకుముందు ఉందని. ఇప్పుడు జ్యోతిష్యుడు చెప్పాలా? మనం ఎక్కడ తేల్చుకుంటామంటే నువ్వు గతంలో అది చేసినవి ఇది చేసినవని ఆయన చెబితే నమ్ముతాం తప్ప నిజంగా మనం ఎందుకు నమ్ముతామమ్మా? నిజంగా నమ్ముతామా? ఇంత తెలివిగాళ్ళం నమ్మం కదా. ఎవరో పండిట్ చెప్పాలన్నమాట. ఆయనకు కూడా ఎంతో కొంత శుల్కం చెల్లిస్తే ఆయన గారు చెప్తారు, లేకపోతే చెప్తారా? చిన్న ఎగ్జాంపుల్, గతంలో మనం జన్మించాము లేదు అనేటువంటిది ఎలా తెలుస్తుంది? గతంలో మనం జీవించి ఉన్నాము అనేది ఎలా మనకు ప్రత్యక్షంగా ఎలా సాక్ష్యం ఎలా మనం నమ్ముతాము? అమ్మ ఇంతకుముందు నేను అంటే ఇక్కడ పుట్టకముందు కూడా నేను ఇంతకుముందు అనేకమైనటువంటి జన్మలు ఎత్తి ఉన్నాను అనేటువంటిది మనకు తెలియదు. ఎన్నో అక్కల 1-2 అయినా ఎగ్జాంపుల్ గ్యారంటీ ఉందా? ఎలా తెలుస్తుంది? గతం ఉన్నది అనేదానికి ఇప్పుడు మనం ప్రత్యక్షంగా జీవించి ఉండటమే గతానికి సంకేతం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇంతకుముందు లేకుండా కొత్తగా వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది లేదు. కొత్తగా పుట్టుకొచ్చేటువంటి అవకాశం లేదు. ఇంతకుముందు ఉన్నదే ఇప్పుడు ప్రకటితమవుతుంది. ఎలా అనేదానికి ఎగ్జాంపుల్ అంటే లేకుండా రాదు. ఒక ఆయన పూల కుండీలు పెట్టాడు. ఎన్ని పెట్టిండు అనుకుందాం? ఎన్ని కుండీలు పెట్టిండు? 21. ఇవాళ 21వ తారీఖు కాబట్టి 21 కుండీలు పెట్టిండు అని అనుకుందాం. అన్నిట్లో 11 విత్తనాలు పెట్టిండు. 11 విత్తనాలు పెట్టిండు. 10 విత్తనాలు పెట్టల. 10 విత్తనాలు పెట్టల. రోజు అన్నిటికీ నీళ్ళు పోస్తుండు. విత్తనాలు పెట్టినాయని ఇటు పెట్టిండు, విత్తనాలు లేని ఇటు పక్క పెట్టిండు. విత్తనాలు ఉన్నాయని ఈస్ట్లో పెట్టిండు, విత్తనాలు లేని వెస్ట్లో పెట్టిండు. వాటికి నీళ్ళు పోస్తుండే, వీటికి నీళ్ళు పోస్తుండు. మొక్కలు అన్నీ రావు. ఏం కావాలి నవ్వుతున్నావు? రావా? ఎందుకని రావు? విత్తనం ఉంటేనే వస్తుందా ఏంటి? అయ్యో విత్తనం లేకపోతే రాదా? అది అలాగే ఇంతకుముందు మనం ఉంటేనే ఇప్పుడు వస్తాం, ఇంతకుముందు లేకపోతే రాము. విత్తనం ఉంటేనే వచ్చినట్లుగా ఇంతకుముందు మనం ఉంటేనే ఇప్పుడు వస్తాం. విత్తనం లేకపోతే చెట్టు రాదు.
విత్తనం లేకపోతే చెట్టు రాదు. ఇంతకు ముందు లేకపోతే మనం రాం, ఉన్నాం కాబట్టే వచ్చాం. లేకుండా వచ్చేటువంటి ఛాన్స్ ఈ ప్రకృతిలో లేదు. లేకుండా మళ్ళా సృష్టిలోకి వచ్చేటువంటి అవకాశం ఈ ప్రకృతిలో లేనే లేదు. అర్థమైందమ్మా? వచ్చాం. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఏం బాధ కలిగిందని చెప్పి ఈ బోధనని వినాలా? పనులన్నీ వదులుకొని ఈ ముసురులో ఈ వానకి ఇన్ని ఇబ్బందులు పడి ఆటోలు ఎక్కి ఆటోలు అందక బస్సులు అందక అంత ఇబ్బంది పడి ఎంత ఇబ్బంది పడి డబ్బులు ఖర్చు పెట్టుకొని తీరా ఇడికొస్తే కూర్చోబెట్టి ఈ ఉపయోగపడినవి అన్నీ చెబుతుండే గురువుగారు. అమ్మ ఇప్పుడు మనకి ఇప్పుడు జన్మొస్తే దండగే ఉంది. ఇప్పుడు అఖిల గారిని అడగండి, జన్మొస్తే దండగే ఉంది అంటది. బాగానే ఉందిగా జన్మొస్తే. పద్మక్కి కూడా బాగానే ఉంది అన్నది, జన్మొస్తే బాగానే ఉంది. జన్మొద్దని ఎందుకు అనుకుంటున్నారో తెలియలేదు అంటుంది. మరి ఎట్లా అమ్మ? వద్దా జన్మొద్దా? జన్మించడం వల్ల మనకి ఏమైనా కష్టం కలిగిందా? మంచి డబ్బులుండే, మంచిగా తింటూనే ఉంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్ ఉండే, ఎంజాయ్ లైఫ్. మరి ఏం కష్టం వచ్చిందని చెప్పి ఇప్పుడు దేవుడు కావాలా? దేవుడితో కూడా పని లేదంటుండే ఒక ఆయన నాకు దేవుడితో కూడా పని లేదండి. దేవుడితో నాకేం పని అండి అని. అది మా బాగా అసలు రిమోట్ పట్టుకొని టీవీ ముందు కూర్చుంటే అసలు ఏది గుర్తు రావటం లేదంటుండు. మా బావగారు ఏం చెబుతున్నారు, రిమోట్ పట్టుకొని టీవీ ముందు కూర్చుంటే ఇప్పుడంతా జనరేటర్లు కూడా వచ్చినాయి అమ్మ. వెనకటి రోజులు అంటే కరెంటు పోతే ఆఫ్ చేసేవాళ్ళు, అప్పుడైనా కానీ టీవీ చూడకుండా ఆగేది. ఇప్పుడు అట్లాంటిది కూడా లేదన్నమాట. జనరేటర్ ఉంటే స్టార్స్ ఇవి వచ్చినాయి కదా, ఇక వచ్చిన తర్వాత కంటిన్యూషనే కదా. అది లేకపోతే ఫోన్లోనే చూస్తున్నారు. ఇవాళ రేపు సీరియల్స్ అన్నీ ఫోన్లోనే చూస్తున్నారు. అంటే ఒక మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది అంటే ఏం పర్లేదు బాగానే ఉంది కదా అనేట్లుగా ఉన్నది. దీంట్లో ఉన్నటువంటి దోషాన్ని గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నారు మనుషులు. జన్మించటం వల్ల కలిగేటువంటి దుఃఖాన్ని గుర్తించలేకుండా ఉన్నారు. ఒకవేళ ఎవరైనా అలా గుర్తిస్తే, నేను జన్మకు వస్తే నాకు ఇలాంటి దుఃఖం ఉంటుంది అనేటువంటి సత్యాన్ని ఎవరైనా తెలుసుకోగలిగితే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అందరు ఎందుకు చేస్తారు అయ్యా? ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మన దగ్గర కొన్ని ట్యాబ్లెట్లు ఉన్నాయనుకోండి. అబ్బా ట్యాబ్లెట్లు ఉన్నాయి కదా ఎందుకు పోగొట్టాలి, అందరికీ తల ఒకటి ఇద్దామని చెప్పి తలా 4 ఇచ్చినాం అనుకోండి. అమ్మ వేసుకోండి అన్నమనుకో, ఇస్తే వేసుకుంటారా? ఏం ట్యాబ్లెట్లు అయ్యి అంటే బీపీ ట్యాబ్లెట్లు అన్నారు. ఏం ట్యాబ్లెట్లు అంటే బీపీ ట్యాబ్లెట్. మాకు బీపీ లేదు, మాకు బీపీ లేనోడికి ఎందుకమ్మా ట్యాబ్లెట్ అవసరం? అవునా? ప్రాబ్లం లేనోడికి ఎందుకు వేదాంతం? దుఃఖం లేనోడికి ఎందుకు వేదాంతం? ఇప్పుడు భగవద్గీత ఎవరికి చెప్పారు? శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎందుకు చెప్పాడు? అర్జునుడికి ఉన్నటువంటి బాధను పోగొట్టడం కోసం. మహావీరుడు, శూరుడు, ధీరుడు అయినటువంటి అర్జునుడు కర్తవ్యోన్ముఖుడై, అంటే కర్తవ్యాన్ని విస్మరించి నేను యుద్ధం చెయ్యను, నాకు ఏమీ వద్దు, ఓకే, నా కాంక్షే విజయం కృష్ణ నతిరాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగే జీవితేనవా. నాకు సుఖాలొద్దు, నాకు రాజసుఖం వద్దు, భోగాలొద్దు, నాకేం ఎంటర్టైన్మెంట్ వద్దు, నాకేమీ వద్దు. ఎందుకన్నాడు? మామూలుగా జనరల్గా వేరే వాళ్ళతో ఎందుకు యుద్ధం చేయడు? వేరే వాళ్ళతో యుద్ధం చేసేవాడు. తన ఓన్ బ్రదర్స్తో యుద్ధం చేయాలంటే ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఇద్దరు అక్క చెల్లెళ్ళు కొట్టుకునే పరిస్థితి వచ్చిందనుకో, చాలా ఆలోచించాలి. పక్కవాడిని కొట్టంగానే ఇద్దరు కలిసి వెళ్తారు. పక్క వాళ్ళని తిట్టాలనుకో మా పిన్ని రాని అంటారు, లేదా మా చెల్లి రాని అంటారు. అదే వీళ్ళే తిట్టుకోవాలంటే ఆలోచించుకోవాలి. పక్కన వాళ్ళని తినడానికి ఏం ప్రాబ్లం ఉండదు. అర్జునుడు కూడా వేరే వాళ్ళని కొట్టాలంటే, వేరే వాళ్ళని సంహరించడానికి ఏమి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇప్పుడు అర్జునుడి ప్రాబ్లం ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ బ్రదర్సు, వాళ్ళ బాబాయిలు, వాళ్ళ పెదనాన్నలు, వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు, వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ ఏమన్నారు, వాళ్ళతో యుద్ధం చేయాలనేటువంటిది డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. మరి వాళ్ళతోనైనా ఎందుకు యుద్ధం చేయాలి అంటే, వాళ్ళనే కొట్టింది, వాళ్ళనే చంపింది, వాళ్ళు అధర్మం పక్షాన నిల్చున్నారు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, ఎవరైతే అధర్మ మార్గంలో ఉంటారో వాళ్ళను సంహరించడం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లక్ష్యం. ఎవరు ధర్మ మార్గంలో ఉంటారో వాళ్ళను ప్రొటెక్ట్ చేయడం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం యొక్క లక్ష్యం. అదే చెప్తారు కదా, యదాకి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడైతే ధర్మం క్షీణించిపోయిందో అప్పుడు నేను అవతరిస్తాను.
ధర్మాన్ని సంస్థాపన చేయడం కోసం నేను అవతరిస్తాను అని చెప్పి మనకు సూచించడం అనేటువంటి జరిగింది. అలాగే జ్ఞానులను భక్తులను ప్రొటెక్ట్ చేయడం కోసం, అజ్ఞానులను రాక్షసులు ఎవరైతే ఉంటారో, అంధకారంతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంహరించడం కోసం నేను ప్రతి యుగంలో కూడా అవతరిస్తాను అని సూచించడం అనేటువంటిది జరిగింది. ఈ మధ్యన కల్కి ఒక సినిమా వచ్చిందమ్మ, చూసే ఉంటే ఏం లేదు, చూస్తే ఒకసారి సరదాగా చూడండి. ఒక విధంగా రాంగ్ నోషన్ ఉంటుంది, ఒక విధంగా రైట్ నోషన్ ఉంటుంది. మీరు ఆలోచించండి, దేవుడు పుట్టాలంటే అంత ఇబ్బందులు ఉంటాయా? మామూలుగా దేవుడు జన్మించాలనుకోమ్మా, హూమ్ పట్టంటే అంత పోవాలా వద్దా? దేవుడికే ఎనర్జీ లేకపోతే ఎట్లమ్మా? దేవుడే శక్తి లేనివాడైతే ఎట్లా? రాక్షసుడే ఎమ్మడబడి తరుగుతుంటే ఎట్లా? ఏమైంది ఈ సమాజానికి? ఏమైంది ఈ ప్రకృతికి? అమ్మ, దేవుడు ఎక్కడ పుట్టాడు? శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ పుట్టాడు? ఏసీ రూమ్లోనా? జైల్లో. మననే మేము మధురై వెళ్ళొచ్చినాం అనమాట. జైలు కాడికి వెళ్ళి చాలా బాగుందమ్మా. జైలు ఆ జన్మ స్థలం ఏదైతే ఉన్నదో అది చాలా బాగుంది. మరి దేవుడు జైల్లో పుట్టడం ఏంటండి? దేవుడికి జన్మనిచ్చేటువంటి ఎవరిచ్చారమ్మా? శ్రీకృష్ణ పరమాత్మ తల్లిదండ్రులు ఎవరు? దేవకి వసుదేవులు ఎక్కడున్నారు? మరి ఆ దేవుడు ముందు తల్లిదండ్రులను ఇడిపించిన తర్వాత, ఒక రాజ్యాన్ని ఇప్పించిన తర్వాత, వాళ్ళ తండ్రిని ఒక రాజుని చేసిన తర్వాత, వాళ్ళ తల్లిని ఒక మహారాణిని చేసిన తర్వాత జన్మించవచ్చుగా. జైల్లోనే పుట్టడం ఏంటండి దేవుడు? మంచి ఎన్విరాన్మెంటే లేదా? ఏ అమ్మ, దేవుడు ఆ మాత్రం చేతగానోడా దేవుడు? అమ్మ, వాళ్ళ తల్లిదండ్రులను వినిపించడం చేతగానోడా దేవుడు? ఏమో చూస్తే అట్టే ఉందిగా. మరి నిజంగా అంత చేతనైనోడైతే ముందు మరి వాళ్ళు విడిపించాలిగమ్మ. దేవుడికి ఆ మాత్రం చేత కదా? చేతనైతే మరి ఎందుకు విడిపించలేదు? తల్లిదండ్రులైనా కానీ కర్మ అనుభవింపజేస్తాడు. తాను జన్మించే ముందు వాళ్ళు తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా వాళ్ళతో కూడా కర్మ అనుభవింపచేస్తాడు. మొన్న పోయినసారి కూడా చెప్పుకున్నాం. దేవకి ఎవరంట అంటే గత జన్మలో కైక. గత జన్మలో ఆవిడ కైక. ఆ కైకేయి శ్రీరామచంద్రమూర్తిని రామావతారంలో అడవులకు పంపించింది 14 సంవత్సరాలు. ఆ యొక్క కర్మఫలాన్ని ఇప్పుడు దేవకి వసుదేవుల రూపంలో ఉండి వీళ్ళు అనుభవిస్తున్నారు. అక్కడ కైక దశరథుడిగా ఉండి చేసినటువంటిది ఇక్కడ దేవకి వసుదేవుల రూపంలో ఉండి ద్వాపర యుగంలో కర్మ అనుభవిస్తున్నారు. దట్సాల్ అంతే. అంతేగాని దేవుడికి ఏం పక్షపాతం ఉండదమ్మా. దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. షోడశ కళాప్రపూర్ణుడు అని శ్రీకృష్ణ పరమాత్మను కీర్తించడం అనేటువంటి జరిగిందమ్మా. కృష్ణం వందే జగద్గురం అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మను కీర్తించడం అనేటువంటి జరిగింది. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి సత్యం ఏదైతే ఉన్నదో, జ్ఞానం ఏదైతే ఉన్నదో, అలాంటి జ్ఞానాన్ని, అలాంటి సత్యాన్ని మన యొక్క దైనందిన జీవన విధానంలో అనుసంధానం చేసుకొని ఆచరిస్తే మనకు గొప్ప ప్రయోజనం కలుగుతుంది. అలాంటి జ్ఞానాన్ని అందించేటువంటి వారు సద్గురువు. మనం ఎందుకు ఈరోజు ఇక్కడికి వచ్చామంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏ జ్ఞానాన్ని చెప్పారో, ఉపనిషత్తుల్లో ఏ జ్ఞానాన్ని చెప్పారో అలాంటి జ్ఞానాన్ని అందించేటువంటి మహాత్ములు ఇక్కడ మనకు ఈ యొక్క ఆశ్రమంలో ప్రతిష్ఠితమై ఉన్నారు. వీళ్ళను ఆశ్రయించడం చేత మనకు అలాంటి జ్ఞానం అనేటువంటిది ప్రాప్తిస్తుంది. అలాంటి జ్ఞానం అనేటువంటిది ఇది ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేటువంటిది కాదు. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేటువంటిది కాదు. ఎంతో అర్హత ఉన్నటువంటి వాళ్ళకే చెప్పాలి. ఎంతో అర్హత ఉన్నటువంటి వాళ్ళకు, ఎంతో నమ్మకం ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే చెప్పాలి. ఎందుకంటే విలువైనటువంటి జ్ఞానాన్ని ఎవరికి పడితే వాళ్ళు చెప్తే వాళ్ళు దాని యొక్క విలువ తెలియక దుర్వినియోగం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఎవరికి పడితే వాళ్ళకి చెప్పొద్దంటారు. ఇంకోటి ఏంటంటే మీకు వినే ఉంటారు, మన ఆధ్యాత్మిక మార్గంలో చాలామంది ఎవరికి పడితే వాళ్ళకి గురువు పేరు చెప్పొద్దన్నారు. ఎవరికి పడితే వాళ్ళకి గురువు ఏ మంత్రాన్ని ఉపదేశించారో కూడా చెప్పకూడదు. వేరే వాళ్ళకి ఏం చెప్పకూడదని చెప్పారు మనకు పెద్దలు. మన గురువు పేరు చెప్పకూడదన్నారు. మన గురువు ఏ మంత్రాన్ని ఉపదేశించారో చెప్పకూడదన్నారు. ఏం చెప్తే ఏమవుతుంది? ఏమ్మా, మా గురువుగారు పలానా గురువుగారు అని చెప్పొచ్చు కదా. మా గురువుగారు నాకు ఈ మంత్రాన్ని చెప్పారు అని చెప్పొచ్చుగా. ఇప్పుడు విశిష్టాద్వైతం వాళ్ళు ఉన్నారనుకోమ్మా, అష్టాక్షరి. శైవ సాంప్రదాయం ఉందనుకో, పంచాక్షరి.
వాళ్ళు బహిర్గతంగానే చెప్తారు, ఈ సాంప్రదాయంలో పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తారు, ఈ సాంప్రదాయంలో అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తారని చెప్తారు కదా. ముందే మంత్రాన్ని చెప్తారు, ముందే పలానా గురువుగారు ఉపదేశిస్తారని చెప్తారు. కానీ మన భారతీయ సంస్కృతిలో ఋషులు చాలామంది ఏమని చెప్తున్నారంటే, గురువు పేరు కానీ గురువు చెప్పిన మంత్రాన్ని కానీ ఎవరికి చెప్పొద్దు, సీక్రెట్ మెయింటైన్ చేయాలని చెప్పారు. అది ముఖ్యమైన వాళ్ళకే చెప్పాలి అన్నారు. అది ఎవరికి చెప్పాలి? ముఖ్యమైన వాళ్ళకే చెప్పాలి అన్నారు. ఆ ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా, ఎందుకు అలా చెప్పారు అనేటువంటి దాన్ని చెప్తా. ఒక భక్తుడు దైవాన్ని గురించి అన్వేషణ చేస్తూ ఉన్నాడు. దైవాన్ని గురించి అన్వేషణ చేస్తూ ఉన్నాడు. తనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫిజికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆర్థికంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసేవాళ్ళు ఎవరు అంటే భగవంతుడే. దిక్కులేనటువంటి వాళ్లకు వెంకటేశ్వర స్వామమ్మ, దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కు, దేవుడే దిక్కు. ఇప్పుడు ఆయన దేవుడి కోసం వెతుకుతున్నాడు. దిక్కులేని, నాకు ఈ పరిస్థితి బాగాలేదు, హోప్లెస్ అని చెప్పి వెతుకుతున్నాడు. వెతుకుతూ ఉంటే మీకు దత్త అవతారాల గురించి తెలిసే ఉంటుంది. దత్తాత్రేయుడు మిగతా దేవుళ్ళ ద్వారా వెంటనే కనిపించడమ్మ. దత్తాత్రేయుడి యొక్క దర్శనం కావాలంటే వాడికి చాలా అర్హత ఉండాలి, చాలా నమ్మకం ఉండాలి, చాలా విశ్వాసం ఉండాలి. మీరు దత్త చరిత్ర చదివితే మీకు తెలుస్తుంది, లేకపోతే గురు చరిత్రలు పారాయణం చేసినా కానీ తెలుస్తుంది అనమాట. గురువు యొక్క వైభవం గురించి మీకు తెలుస్తుంది. అయితే ఈయన దత్తాత్రేయుడు ఒక కుండలు చేసుకునే వాళ్ళ రూపంలో, ఆ రూపంలో ఒక చోట కాశీ సరౌండింగ్స్లో ఒక సమయంలో నివసిస్తూ ఉన్నాడు. కుండలు చేసుకునేటువంటి ఒక వృత్తిని తను కలిగి ఉండి ఆ వృత్తి పని చేసుకుంటూ కాశీ సరౌండింగ్స్లో ఉన్నాడు. ఈయన దిక్కులేనోడికి దేవుడే దిక్కు అన్నాడు. వీడు అటు ఇటు తిరుక్కుంటూ ఆయన దగ్గరకు చేరాడు. ఎవరో చెప్పారు, ఆయన మహాత్ముడురా, అట్లా కుండలు చేసుకుంటూ ఉన్నాడనే కానీ ఆయన కుండలు చేసుకునేవాడు కాదు, సద్గురువు. వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుంటే నీకు ఖచ్చితంగా నీకున్న సంశయాలు, సందేహాలు, ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయని చెప్పారు. చెప్తే ఈయనకి నిజమే అనిపించింది. వెళ్ళాడు. వెళ్ళి చూడగానే ఆ యొక్క చూస్తే ఈయనకు మంచిగా అనిపించింది. కానీ మనిషి చూస్తే అట్లా అనిపించలేదు. వేషధారణ చూస్తే అనిపించలేదు, కానీ ముఖ వర్చస్ చూస్తే పర్వాలేదు అనిపించింది అనమాట. లోపల ఏదో ఒక ఫీల్ అనమాట, వైబ్రేషన్స్ అనమాట పాస్ అవుతున్నాయి అనమాట. సరే వెళ్ళి నమస్కారం చేస్తారు. ప్రాబ్లమ్స్ చెప్తారు. చెప్పి ఏమంటాడంటే, అయ్యా మీరే నాకు దిక్కు, మీరే నన్ను రక్షించాలి అని చెప్పి వేడుకున్నాడు. వేడుకుంటే ఆయన ఏం చెప్తాడంటే, సరేనైనా, సరే నువ్వు ఇంత నమ్మకంతో వచ్చావు కాబట్టి నీకు నేను ఒక మంత్రాన్ని ఉపదేశిస్తా, ఈ మంత్రాన్ని నీవు అనుష్ఠానం చేస్తూ ఉండు, నీకున్నటువంటి సమస్యలన్నీ తీరిపోతాయి అని అన్నాడు. కాకపోతే నువ్వెప్పుడు కూడా జీవిత కాలంలో ఎప్పుడైనా కానీ నేను చెప్పిన మంత్రాన్ని గూర్చి కానీ నా గూర్చి కానీ ఎవరికీ చెప్పొద్దు అన్నాడు. పలానా గురువుగారు కుండలు చేసుకునే గురువుగారు ఈ మంత్రం చెప్పాడని కానీ, కుండలు చేసుకునే ఆయన నా గురువు అని కానీ నువ్వెవరికి చెప్పొద్దు. నీ మనసులో నన్ను నిలుపుకో. నువ్వు నేను చెప్పిన మంత్రాన్ని నువ్వు అనుష్ఠానం చేస్తూ ఉండు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం త్రిసంధ్యలలో నువ్వు అనుష్ఠానం చేసుకో, నీకు గొప్ప ప్రయోజనం కలుగుతుందని చెప్పాడు. చెప్తే ఇక ఈయన వెళ్తాడు. వెళ్ళి ఒక ప్రాంతంలో ఒక చోట ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకొని మంత్ర అనుష్ఠానం చేయటం మొదలుపెట్టాడు. మంత్ర అనుష్ఠానం చేయటం మొదలుపెట్టినటువంటి 40 రోజులు దాటిన తర్వాత ఈయనలో చాలా మార్పు వచ్చింది. ఈయనకి ఏది సంకల్పిస్తే అది వచ్చేస్తుంది ఆయన దగ్గరికి. సపోజ్ ఈయనకి ఇవాళ ఎవరన్నా వచ్చి 1000 రూపాయలు ఇస్తే బాగానని ఆయన అనుకుంటే వచ్చి ఇచ్చిపోతున్నారు. ఆయన ఏదనుకుంటే అది అవుతుంది. అలా ఈయనకే కాకుండా ఆయన దగ్గర వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈయన ఏది చెప్తే అది అవుతుంది. నీకు పలాంది అవుద్దంటే పలాంది అవుద్ది. మీ అమ్మాయికి ఉద్యోగం వస్తుంది, పెళ్ళి అవుతుంది, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, హెడేక్ తగ్గుద్ది. ఏది అడిగితే అది ఈయనంటే అయిపోతుంది. ఈయన దగ్గరికి జనం క్యూ కట్టారు. ఒకప్పుడు ఈయనకే దిక్కు లేదు. ఇప్పుడు ఈయన దగ్గర బారులు తీరి ఉన్నారు. ఉంటే ఆ ఏరియా మొత్తంలో ఈయన ఒక పెద్ద స్వామీజీ అయిపోయాడు, ఒక పెద్ద గురూజీ అయిపోయాడు. గురూజీ అయిపోయిన తర్వాత ఆ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి రాజు దృష్టిలో పడతాడు ఈయన. ఆ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి
మహారాజు యొక్క దృష్టిలో పడి ఆ మహారాజు ఈయన దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత ఈయనతో కాసేపు మాట్లాడతాడు. నువ్వెవరు, మీ ఊరెక్కడ, నువ్వు ఎప్పుడెక్కడికి వచ్చినావు, నీకు ఇలాంటి సిద్ధులు ఎలా వచ్చినాయి, ఇలాంటి శక్తులు ఎలా వచ్చినాయి అని చెప్పి ఆయన ఎంక్వైరీ చేస్తాడు. ఏం లేదయ్యా, దేవుణ్ణి నమ్ముకున్న అదే కలిసి వస్తుంది అని చెప్తారు. కాదు ఏదో ఉంటుంది, అది నువ్వు చెప్పాలన్నాడు. నాకు ఇంకంతకంటే సీక్రెట్ ఏం లేదంటారు. ఆయన గుచ్చి ప్రశ్నిస్తే ఒక్క మాట, నేను ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నా, ఆ మంత్రశక్తి వల్లనే నేను వీటన్నిటిని సిద్ధింప చేసుకున్నాను అన్నాడు. ఓకే, మంత్రాన్ని అనుష్ఠానం చేయటం వల్ల వీటన్నిటిని కూడా సిద్ధింప చేసుకున్నాడు. అయితే ఆ మంత్రం ఏంటిది, ఏ మంత్రం, దాన్ని నీకు ఎవరు చెప్పారు చెప్పు అన్నాడు. నేను చెప్పను అన్నాడు. నేను ఏ మంత్రమో చెప్పను, దాన్ని ఎవరు చెప్పారో కూడా చెప్పనడు. రాజు కదా, గట్టిగా నిలదీసి అడిగితే చెప్పాడు. పలానా కుండలు చేసుకున్నాయని చెప్పాడు అన్నాడు. ఏ మంత్రం చెప్పారు అంటే పలానా మంత్రాన్ని చెప్పారు, పలానా మంత్రాన్ని వారు చెప్పారు అని చెప్పాడు. ఇక అంతే. ఇంకా వాడు గురువు, ఆయన చెప్పేది ఒక మంత్రం, నువ్వు గొప్పోడివి, బాగానే ఉందిలే. అసలు ఎంత తెలివి తక్కువడు ఎవరైనా ఉంటారా? అసలు ఆయన దగ్గరకు నువ్వెట్లా పోయినువు, ఆయన గురువని నువ్వెట్ట నమ్మినువు, ఆయన చెప్పింది మంత్రమని ఎలా అనుష్ఠానం చేసినవు? అసలు ఇంతకంటే గొప్ప గురువులు ఎంతమంది లేవు, గొప్ప మంత్రాలు ఎన్ని లేవు? అప్పుడు ఈయన కూడా అడుగుతూ, నిజంగా ఇంతకంటే గొప్ప గురువులు ఉన్నారా? ఉన్నారు. ఇంతకంటే గొప్ప మంత్రం ఉందా? ఉంది. నిజమా రాజుగా? మరి నేను అదే కదా అనుష్ఠానం చేసేది. మా గురువు ఎట్లుంటాడు అనుకుంటున్నావు? కుండలు చేసుకునేవాడు అనుకుంటున్నావా? అసలు అట్లాంటి ఆయన దగ్గర నేను పోతానా? కానీ ఈయనకు ఎవరం లేదు. సరే, మరి ఈయన గురువు అంత గొప్పవాడైన, ఈయన మంత్రం అంత గొప్పదైతే మరి రాజుగారి దగ్గరకు 10 మంది అయినా రావాలిగా. నా దగ్గరికి ఇప్పుడు 10,000 మంది వస్తున్నారుగా. క్యాలిక్యులేషన్ అయినా కానీ ఉండాలిగా. లేదు. రాజుగారు చెప్పినటువంటి మాయలో పడ్డాడు. ఎప్పుడైతే గురువు యందు నమ్మకాన్ని కోల్పోయాడో, గురువు యందు విశ్వాసాన్ని కోల్పోయాడో, వెంటనే తనకున్నటువంటి సిద్ధులన్నీ కూడా. అందుకే మనం మన గురువు పేరు చెప్పకూడదు, ఎవరికి పడితే వాళ్ళ గురువు పేరు చెప్పొద్దు అన్నది. ఎందుకంటే వాడు చులకనగా చూసే అవకాశం ఉంటుంది. గురువుకి అవమానం కలిగించినటువంటి దోషం మనకు వస్తుంది. కాబట్టి ఎవరితో పడితే వాళ్ళకి గురువు గురించి చెప్పొద్దు. మనం ఏ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నామో కూడా వాళ్ళకి చెప్పకూడదు. మీరు కొన్ని చోట్లకి వెళ్ళి మీది ఏ సాంప్రదాయం అంటే అచల సాంప్రదాయం అని, ఓహో అచలమా మీది, ఆహా అంటే దేవుడు లేడనేది మీదేగా. నాస్తికంగా ఉండేవాళ్ళు మీ వాళ్ళేగా. జపాలు లేవు, తపస్సు లేదు, ఉపవాసం లేదు, ధ్యానం లేదు, ధర్మం లేదు, ఏం చెబుతారు కదా. దానము ధర్మము సగుణ ధ్యానము ప్రతిమాచనంబు తజ్జప తీర్థ స్నానములు ముక్తిదమని మానములో నరించబయలు మాట్లాడదేమి అని చెప్పి ఇవన్నీ మీరు వదిలేశారంటగా. అదేనా మీది అచలం అంటే? ఓహో, అంటే విలువ తెలియనోడికి మనం చెబితే, ఈ యొక్క సాంప్రదాయంలో చెప్పబడేటువంటి నాలెడ్జు అవతల వాడు అర్థం చేసుకునేటువంటి స్థితిలో లేనటువంటి వాడికి చెబితే వాడికి తెలియదు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎంత గొప్ప జ్ఞానాన్ని చెప్తున్నారో వాడికి తెలియదు. ప్రపంచం మొత్తం కూడా దేన్నైతే నిలబెట్టినాయో అలాంటి దాన్ని దాటేటువంటి గొప్ప జ్ఞానాన్ని మనకు బోధించారు. ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మతాలు దేన్ని ప్రబోధించినాయి? అద్వైత బ్రహ్మాన్ని ప్రబోధించినాయి. అద్వైత బ్రహ్మాన్ని 1180 ఉపనిషత్తుల్లో బోధించి చెప్పారు, అద్వైతాన్నే సూచించారు. మరి కానీ మన గురువుగారు అద్వైతానికి ఆవల ఉన్నటువంటి మహా అద్వైతాన్ని బోధించారు. మన గురువుగారు ఏం చెప్పారు? మహా అద్వైతాన్ని బోధించారు. ఆ భ్రాంతిని కూడా విడిపించారు. అహం బ్రహ్మాస్మి అనేటువంటి భ్రాంతిని కూడా వారు విడిపించారు. అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితిని దాటడం అంటే మామూలు విషయమా? ఎంత గొప్ప స్థితి! అసలు అహం బ్రహ్మాస్మి స్థితిని పొందడమే కష్టం, దాన్ని కూడా దాటించేటువంటి మహాత్ములు మన గురువులు. నిన్న కూడా ఒక శ్లోకానికి అక్కడ చెప్పారు, మళ్ళొకసారి గుర్తు చేస్తా. మనం రోజు ప్రార్థనా శ్లోకాలు చదువుకుంటాం. ఎన్ని శ్లోకాలు చదువుతామో ప్రార్థనా శ్లోకాలు? గౌరీ, ప్రార్థనా శ్లోకాలు ఎన్ని చదువుకున్నాం రోజు? 12. అంతేనమ్మా? 13 కాదుగా, 12. కోటేశ్వర నీకు బాగా గుర్తు, రోజు చదువుతుంది కాబట్టి ఉదయం సాయంత్రం 12 అమ్మ. అందులో ఒక్క శ్లోకం, త్వంపిత త్వంచమే మాత స్వబంధో స్వచ్ఛదేవత సంసార ప్రీతి భంగాయ తస్మై శ్రీ గురవే.
చదువుతామా? ఒకసారి గట్టిగా అనండి అందరూ. త్వంచమే మాతా స్వబంధో స్వచ్ఛ దేవత సంసార ప్రీతి భంగాయ తస్మై శ్రీ గురవే నమః. రోజు చదువుతుంగా అమ్మ, చదువుతుంగా గౌరీ, చదివి ఇది వదిలిపెట్టేది చదవంగా మిగతాయి అమ్మ, ఇదే చదువుతాం. అయితే ఇందులో ఏం చెప్పారని చదవాలి ఇది? ఇప్పుడు మనకి గురుగీతలో అన్ని శ్లోకాలు ఉంటే వాటన్నిటిని వదిలిపెట్టి 12 శ్లోకాలని సెలెక్ట్ చేసి అందులో ఈ శ్లోకాన్ని కూడా ఉంచారంటే ఈ శ్లోకం ఎందుకు చదవాలి? మన మహాత్ములు, మన సాంప్రదాయంలో ఉన్నటువంటి గురువులు ఎందుకు ఈ శ్లోకాన్ని ఇందులో మనతో రోజు చదివిస్తున్నారు? 12 శ్లోకాలు రోజు మనతో మన గురువుగారు చదివిస్తున్నారంటే వాటిలో ఎంతో విశిష్టమైనటువంటి అర్థం ఉంటేనే కదా. మరి ఆ అర్థం మనకి ఎప్పుడైనా బోధపడిందా? మనకెప్పుడైనా ఆలోచనకు తట్టిందా? ఓ మాకెందుకు తెలియదు అయ్యగారు, రోజు చదివేనా. ఇప్పుడు నిల్చోబెట్టి చెప్పమంటే ఒక్కో దానికి 2 గంటలు చెప్తా అంటుంది పద్మకే. అంటే సీనియరు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉపదేశం తీసుకున్నటువంటి సీనియర్ ఉంటే ఒక్కో శ్లోకానికి ఒక్కో సంవత్సరం అధ్యయనం చేసినా కానీ ఇంకా 12 ఎప్పుడూ అయిపోయినా అలా 2-3 సార్లు రివ్యూ అయిపోంటాయి. 2-3 సంవత్సరాలు ఒక్కో శ్లోకం మీద. 12 ముందు 36 సంవత్సరాలు అనుకోమ్మా, 3 సంవత్సరాలకు ఒక శ్లోకం లెక్కేసుకున్నా కానీ ఎన్ని గంటలు చెప్పాలా? 3 సంవత్సరాలకి ఎక్కువ శ్లోకాలు కాదు, 3 సంవత్సరాలకు ఒక శ్లోకం అంటే ఎక్కువైద్దామా కష్టమైద్దా నేర్చుకోవటం? అరుణ కష్టమైద్దా? ఏమన్నా కష్టమేం కాదు కదా. మరి కష్టం కానప్పుడు ఎందుకు చెప్పలేము? అంత తేలికైతే ఎందుకు చెప్పలేము? ఉపదేశం తీసుకొని ఇన్ని సంవత్సరాలైనా ఒక్క శ్లోకానికి అడిగితే అటు ఇటు చూస్తాం ఎందుకు? ఆ పద్మక్కయ్య గారే చెప్పాలి, ఈ పద్మక్కయ్య గారే చెప్పాలి, మనం చెప్పకూడదా? వెనక మా బావగారు చెప్తుంటాడు ఎప్పుడు, ఇంక మనమేం చెప్పమా? ఇటు నుంచి అసలు ఎవరు చెప్పట్లా? అంజమ్మ గారే అప్పుడప్పుడు చెబుతుంటుంది, ఎందుకు సీనియారిటీ కాబట్టి. ఓకే. త్వం పితా త్వంచ మే మాతా స్వబంధో స్వచ్ఛదేవత సంసార ప్రీతి భంగాయ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రపంచంలో తల్లి కానీ తండ్రి కానీ బంధువులు కానీ మిత్రులు కానీ మనం రోజు ఆరాధించేటువంటి దేవతలు కూడా చేయగలిగినటువంటి గొప్ప శ్రేయస్సును కలిగించేటువంటి జ్ఞానాన్ని ఒక్క గురువు మాత్రమే ఇస్తారు. అర్థమైందమ్మా? తల్లి కానీ తండ్రి కానీ అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ మనం రోజు ఆరాధించేటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతలు కూడా చేయలేనటువంటి ఒక గొప్ప ప్రయోజనమైనటువంటి జ్ఞానాన్ని, ఒక గొప్ప ప్రయోజనాన్ని కలిగించేటువంటి జ్ఞానాన్ని ఎవరిస్తారు? మనకు గురువు ఇస్తారు. అందుకని అలాంటి గురువుకు నమస్కరించాలి. ఏమి జ్ఞానాన్ని ఇస్తారు గురువు? అంజమ్మ గారు ఏమి జ్ఞానాన్ని ఇచ్చారు ఇప్పుడు ఆ గురువుగారు ఈ శ్లోకంలో? అమ్మ, ఆ గురువుగారు, మన గురువుగారు ఈ శ్లోకంలో ఏ జ్ఞానాన్ని అందించారు? కళ్యాణి గారు చెప్తారు. అమ్మ, సంసారమునందు ప్రీతిని తొలగించారు. బా, ఎంత హైలైట్ అండి! అసలు ఈ ప్రపంచంలో సంసారం అంటే ఏంటి? ఇల్లు, వాకిలి, బంగారం, ప్లాట్లు, కార్లు, బంగ్లాలు, చుట్టాలు, ఎంటర్టైన్మెంట్, గోల్డ్, ఇవే కదా ఆర్నమెంట్స్, ఇవే కదా. ఇవి వద్దని ఏ చుట్టమైనా చెప్తారా? తల్లి ఎప్పుడైనా కానీ ఇక ప్లాట్లు కొనొద్దమ్మాయి, ఇక బంగారం కొనొద్దు, ఇక డబ్బులు నీకు వద్దనని ఎప్పుడైనా తల్లి కానీ తండ్రి కానీ అక్కచెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఈర్షపడి అంటే ఇక దాల్లి అని అనొచ్చాం. కానీ మామూలు వాళ్ళు అయితే అంటారా? మరి రోజు దండం పెట్టుకునే దేవతలైనా కానీ వద్దంటారా? వీళ్ళు రోజు దండం పెట్టే దేనికి అమ్మ? రోజు దేవుళ్ళకి దండం పెట్టేది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ రోజు దేవుళ్ళకి ఏమని దండం పెడతారు? ఇవన్నీ కావాలని పెడతారా, వద్దని పెడతారా? కావాలనే. అంటే సంసారమునందు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు బంధువులు మిత్రులు సకల దేవతలందరూ కూడా సంసారమునందు ప్రీతి కలిగించడం కోసం సంసారమునందు భ్రాంతి పెంచేటువంటి ఆలోచనే కలిగిస్తున్నారు తప్ప ఆ ప్రీతిని తగ్గించే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఆ యొక్క భ్రాంతిని తొలగించేటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఎవరున్నారు? ఒక్క సద్గురువు మాత్రమే. గురుడొక్కడు తప్ప ఈ యొక్క భ్రాంతిని ఎరుకను విడిపించలేరు ఎవ్వరు ధాత్రిని. గురుడొక్కడు తప్ప ఎరుకను విడిపించలేరు ఎవ్వరు ధాత్రిని. ఈ యొక్క ఎరుక యొక్క భ్రాంతిని ఎవరు కూడా
విడిపించలేరు, ఒక్క గురువు మాత్రమే విడిపిస్తారు అని చెప్పారు. ఎందుకని విడిపిస్తారు గురువు? ఇదంతా నశించిపోయేటువంటిదే, ఇదంతా శాశ్వతమైనటువంటిది కాదు. మనకు కనిపించేటువంటి సుఖాలన్నీ కూడా అల్ప సుఖాలు, భ్రాంతిని కలిగించేటువంటివి కనుక వీటి యందు ఉన్నటువంటి భ్రాంతిని, ఆసక్తిని వారు విడిపించటం అనేటువంటిది, తొలగించడం అనేటువంటిది. అందుకే సంసార ప్రీతి భంగాయ తస్మై శ్రీ గురవే నమః. అట్టి గురువుకు, నాకు సంసారమునందు ఈ యొక్క దుఃఖాలతో కూడి ఉన్నటువంటి ఈ యొక్క బంధనము నుంచి విడిపించినటువంటి ఆ యొక్క సద్గురుమూర్తికి నా యొక్క శిరస్సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అని సూచించడం అనేటువంటిది. అంటే గురువు యొక్క గొప్పదనం అది, గురువు యొక్క గొప్పదనం అది. ఎందుకంటే మనకు ఎక్కడెక్కడైతే దుఃఖం కలుగుతుందో ఆ దుఃఖాన్ని విడిపిస్తున్నారు. మనం ఎక్కడెక్కడైతే బందీ అయి ఉన్నామో ఆ యొక్క బంధాన్ని తెంచేటువంటి ప్రయత్నం చేశారు. వారి దగ్గర ఏం పెట్టుకున్నారు? సిజర్, కత్తెర పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారు? కత్తెర పెట్టుకున్నారు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు ఒక వెపన్, మీకు గుర్తేనే ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఎలాంటి వెపన్ కావాలన్నారు? ఎలాంటి ఆయుధం కావాలన్నారు? అంజమ్మ గారు చెప్పాలి మీరే. అయ్యగారు పొద్దాలన్నీ అడగొద్దు, అటువైపు తిరగండి అని అనొచ్చు. జ్ఞానం అనేటువంటి ఖడ్గము, దాన్నే అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ అన్నారు. 15వ అధ్యాయంలో చెప్తారు, అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ అంటే అసంగం అనేటువంటి శస్త్రముతో దాన్ని ఛేదించవేయాలి అన్నారు. మనకు తత్వం కూడా చదువుతాం ఎప్పుడు చాలాసార్లు. కొయ్యరా బంధము కొయ్యరా, ఏదో కొయ్యాలంట, దాన్నో కొయ్యాలంట. ఏం కొయ్యాలా? బంధము కొయ్యరా, కొయ్యరా బంధము కొయ్యరా, మాయ దేకము లేనిదనుచు, మాయ దేకము లేనిదనుచు, కొయ్యరా బంధము కొయ్యరా. బంధం అంటే ఎక్కడో మనం బంధింపబడి ఉన్నామంట, మనం ఎక్కడో బంధింపబడి ఉన్నామంట. ఈ కట్టు వేరే వాళ్ళు కోసేయి కావట. ఈ మనం కట్టుకున్నటువంటి కట్లు ఏవైతే ఉన్నాయో అవి వేరే వాళ్ళు తెంచేయి కాబట్టి ఇద్దరే, ఒకటి మనమైనా తెంచుకోవాలి, లేకపోతే ఆయనైనా తెంచాలి. ఆయన అనుగ్రహం ఉన్నా తెగిపోతాయి, లేకపోతే మనమైనా ప్రయత్నం చేసి తెంచుకోవాలి. కొయ్యరా బంధము నీవు కోర్క వీడ బాసు గురుని, అయ్యవారి కరుణ నొంది అంబరాతి తూని గూడి, కొయ్యరా బంధము కొయ్యరా, మాయ దేకము లేనిదనుచు, కొయ్యరా బంధము కొయ్యరా. ఇప్పుడు 2 మాటల్లో ముగింప. మనం ఎక్కడెక్కడ బందీ అయ్యి ఉన్నామో తెలుసుకోవాలి ముందు. మనం ఎక్కడెక్కడైతే కట్టేసుకొని ఉన్నామో అవి తెలియాలి. ఎక్కడెక్కడ కట్టేసుకొని ఉన్నామో మనం అవి తెలుసుకొని వాముడులు తెంచుకోవాలి, ఆ బంధాలు మనం తెంచుకోవాలి. ఏవి బంధాలు అంటారు? పలానా వస్తువు లేకపోతే నేను బ్రతకలేను, పలానా బీపీ ట్యాబ్లెట్ లేకపోతే బ్రతకలేను, ఓకే ఇదంటే అవసరం అనుకుందాం. పలానా ఇల్లు లేకపోతే నేను బ్రతకలేను, పలానా కొడుకు లేకపోతే బ్రతకలేను, కోడలు లేకపోతే బ్రతకలేను, బంగారం లేకపోతే బ్రతకలేను, ధనం లేకపోతే నేను బ్రతకలేను, ఫలానా వస్తువు లేకపోతే నేను బ్రతకలేను అనేటువంటి థాట్ బలంగా ఏదైతే ఉంటుందో అది బంధం. అర్థమైందమ్మా? అట్లా మనకేమైనా అనిపించినాయా? ఏం మాకేమి అనిపించలేదు గురుగారు, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత జ్ఞానం బాగానే పెంచుకున్నాం కదా, అసలు అంతకు ముందు లేదు కానీ ఇక్కడికి వచ్చాక బాగానే వెనకేసుకున్నాం. మామూలు సంపద ఎంత లగేజ్ ఎంత ఉందో జ్ఞానం మీకు తెలియట్లా. బ్యాగ్ ఓపెన్ చేస్తే ఎంత ఉందో తెలుస్తుంది. నాయన గారు చెప్పింది, అమ్మగారు చెప్పింది, కృష్ణయ్య గారు చెప్పింది, అబ్బాసాయి గారు చెప్పింది, ఎంతమంది గురువులు ఎంతెంత జ్ఞానాన్ని బోధ చేస్తుంటే మేము వదిలేస్తామా? తక్కువ వాళ్ళమా? అంటే ఫ్యాన్ లేకపోతే, అయ్యో ఎండాకాలం ఏసీ లేకపోతే, అయ్యో ఎండాకాలం చెప్పులు లేకపోతే నడవలేను, వర్షాకాలం గొడుగు లేకపోతే, ఇవన్నీ ఉన్నా కానీ ఫోన్ లేకపోతే ఉండలేను అనరుగా. అంటే ఎప్పుడు తెలుస్తుంది ఈ విషయం? అంటే మనం ఆశ్రమంలోకి వచ్చినప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, విడిచిపెడితే అయ్యో ఉందమ్మా భలే ఉందిలే, గురువుగా చెప్పిన విడిచిపెడితే బాగానే ఉంటుందిగా అనిపిస్తుంది.
విడిచిపెడితే బాగానే ఉంటుందిగా అనిపిస్తుంది. ఒక ఆయన పిల్లికి ట్రైనింగ్ ఇచ్చిండంట. ఒక ఆయన పిల్లికి ట్రైనింగ్ ఇచ్చిండు. కూర్చో అంటే కూర్చుంటుంది, నిల్చో అంటే నిల్చుంటుంది, డ్యాన్స్ చేయంటే డ్యాన్స్ చేయి. ఆయన ఎట్లా చెప్తే అట్లా ఉంటుంది, ఎట్లా చెప్తే అట్లా వింటుంది. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్పిండు, నేను పిల్లికి ట్రైనింగ్ ఇచ్చారు, ఎట్లా చెప్తే అట్లా వింటుంది అని. అసలు దాన్ని అంతా ఇంత కాదని చెప్పి అద్భుతంగా వర్ణించి చెప్పిండు 1 గంట. అయితే ఒకసారి డెమో ఇస్తారా అని అన్నాడు. అందరినీ పిలిచిండు, వాళ్ళ ఫ్రెండ్స్ని 32 మందిని పిలిచిండు. 32 మంది అక్కడ వచ్చి కూర్చున్నారు డిస్ప్లే. వాళ్ళ ఫ్రెండ్ ఒక టెక్నిక్ ఆలోచించాడు, వీడికి నిజంగా వీడి పిల్లికి అంత ట్రైనింగ్ ఇస్తే అసలు పిల్లి నిలకడగా ఉంటుంది, అసలు నిలకడగా ఉండేదనా వీడు ట్రైనింగ్ ఇవ్వడానికి. ఒకవేళ మనసు కంటే డేంజర్ అసలు అది. మనసుకే మనం ట్రైనింగ్ ఇవ్వలేకపోతున్నాం, వాడు పిల్లికి ఎలా ట్రైనింగ్ ఇచ్చిండు? నేను నమ్మను, చూద్దాం వాడు అంత చూద్దామని చెప్పి ఒక 2 ఎలుకలు తీసుకొని వచ్చిండు. ఓకే, పిల్లికి ట్రైనింగ్ ఇస్తే 2 ఎలుకలను తీసుకొని వచ్చిండు. అయితే ఈయన అక్కడ నిల్చోబెట్టి, ఒక గ్రౌండ్లో నిల్చోబెట్టి పిల్లితోటి కొంచెం ఆయన ఏమేం ట్రైనింగ్ ఇచ్చిండో అవన్నీ చేపిస్తాడు. సిట్ అండ్ స్టాండు అట్లా చేపిస్తాను అనమాట. అలా చేపిస్తూ ఉన్నటువంటి టైంలో ఈయన ఒక ఎలుకను అక్కడ వదిలిపెట్టండి. ఇప్పుడు ఆ పిల్లి ఎలుక వెంట పరిగెత్తుతుంది, ఈయన ఎంత పిలిచినా రావట్లేదు. అంటే ఏంటి అర్థం? పిల్లికి ట్రైనింగ్ ఇవ్వలేదా? పిల్లికి ట్రైనింగ్ ఇచ్చిండు, మరి అయినా కానీ పిల్లికి ట్రైనింగ్ ఇచ్చినా కానీ ఎందుకు పారిపోయింది ఈయన మాట వినకుండా? గురువు గారు మీరంటే ఆ పిల్లి ఉదాహరణ చెప్పారా, మా మనసలా కదా స్ట్రాంగు, మా మనసలా స్ట్రాంగు. బిర్యానీ వాసన వస్తే మాత్రం, ముక్కుల్లోకి పోతే మాత్రం నాలుగు మీద లాలాజలం ఊరిద్ది అనుకుంటున్నారా? అసలు ఊరదు. పక్కింట్లో బిర్యానీ చేసుకుంటే ఆ స్మెల్ విని తెల్లరు. ఓకే సరే, అందరూ కాదు, అందరూ ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారే కానీ మిగతా అందరూ కూడా స్థిరత్వంతో స్థితిమంతులై ఉన్నారని నేను అనుకుంటున్నా. భగవద్గీత అధ్యయనం చేస్తున్నారు కాబట్టి ఒకటి మార్చుకునే ప్రయత్నం చేద్దాం. మిస్టేక్స్ ఉంటే మార్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమని చెప్తున్నా, ఒక్కటే కాన్సెప్ట్, మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి లాస్ట్ మినిట్లో దేని యందు ఆసక్తి ఉండకూడదు. దానికోసం ఈ ట్రైనింగ్ మనకి. ఇది హిప్నాటిజం లాంటిది. ఒక విధంగా చెప్పాలంటే గురువుగారు రోజు అదే చెప్తారు. హిప్నటైజ్ చేసేవాడు కూడా అదే అంటాడు అనమాట. ఇటే చూడు, ఇటే చూడు, ఇటే చూడు అంటాడు. అర్థమైందమ్మా? మామిడి పండును చూపెట్టి ఏదో ఇది యాపిల్ పండు, యాపిల్ పండు, యాపిల్ పండు, యాపిల్ పండు అనంగా వాడు మైండ్లో అది మామిడి పండు అయినా కానీ వాడికి యాపిల్ పండులాగా కనిపిస్తుంది అనమాట. ఒక హిప్నటైజ్ చేస్తారు. అట్లాగే గురువులు కూడా చెప్పిందే చెప్పి మనల్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అజ్ఞానం అనేటువంటి అంధకారంలో పడి కొట్టుకొని పోకుండా, సంసారం అనేటువంటి సముద్ర కోపంలో పడి ఇబ్బందులు పడకుండా, ఆ దుఃఖాల వలయంలో నుండి మనల్ని తప్పించడం కోసం మన మహాత్ములందరూ కూడా నిరంతరం మనకు పదే అలాంటి జ్ఞానాన్ని మనకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నశించేటువంటిది, దీన్ని పట్టుకోవద్దు, విడిచిపెట్టండి, కొయ్యండి, వెప్పన పట్టుకోమన్నారు. అసంగ శస్త్రేణ దృఢైన చిత్వ అని చెప్పారు. జ్ఞానం అనేటువంటి ఖడ్గంతో అంజమ్మ గారు చెప్పినట్లుగా అన్నిటిని కూడా తెంచుకొని రావాలి. అసలు మనం వెళ్ళే గుళ్ళల్లో దేవుళ్ళు కూడా అదే చెప్తారు, మనకు తెలియక. గొడ్డలు పట్టుకున్న దేవుడు ఉండమ్మా, కత్తులు పట్టుకున్న దేవుడు ఉండడా? ఉంటారు, దేవుళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు పట్టుకున్నటువంటి ప్రతి ఆయుధానికి, ప్రతి ఇన్స్ట్రుమెంట్కి కూడా ప్రత్యేకమైనటువంటి జ్ఞానాన్ని, ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని, అంతరార్థాన్ని మనం మహాత్ములు, మనకు గురువులు బోధించడం అనేటువంటిది, దాన్ని తెలుసుకుంటే మనకి ఆ మోక్షం అనేటువంటిది సిద్ధిస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి కంక్లూడ్ అమ్మ. అయ్యగారు కంక్లూడ్ అని చాలా చెబుతున్నాను అనుకోవద్దు. ఒకటి నేను చెప్పాక మళ్ళీ అఖిలా చెప్పుద్దమ్మా. త్రిశూలం ఏ దేవుడి దగ్గర ఉంటుంది? మనకి బాగా గుర్తు. ఏ దేవుడు? శివుడి దగ్గర ఉంటుంది. త్రిశూలం శివుడి దగ్గర ఉంటుంది. త్రిశూలం అంటే ఎలా ఉంటుంది? స్ట్రైట్గా ఉంటుంది, ఇటొకటి ఉంటుంది, మధ్యలో నుంచి ఒకటి ఉంటుంది. దీన్ని త్రిశూలం అంటారు. ఇది ఏ దేవుడు పట్టుకున్నాడంటే శివుడు అనుకున్నాం. ఆయన అట్లాంటిదే ఎందుకు పట్టుకోవాలి? అమ్మా ఈ లోకంలో ఆయుధాలు లేవా? లోకంలో ఆయుధాలు లేవా? రకరకాల ఆయుధాలు ఉంటే ఆయన ఇట్లాంటి ఆయుధాన్ని ఎందుకు పట్టుకున్నాడు? ఆయన మిగతా మనువైనా కానీ ఏదైనా పక్కన పెట్టి అటు ఇటు తిరుగుతాం, ఆ దేవుడు ఎటుపోయినా అదే పట్టుకొని తిరుగుతారు మనకి మెసేజ్ ఇవ్వడం కోసం. ఆ దేవుడు అది వదిలిపెట్టడం. వీడు
చిన్నజీరి సామానుడు అనుకో పట్టుకుంటారు, దండాన్ని పట్టుకుంటారా లేదా త్రిదండి పట్టుకుంటాడు కదా, ఏకదండి. అద్వైతం వాళ్ళు ఏకదండి పట్టుకుంటారా, శంకరాచార్య వారికి సంబంధించినటువంటి వాళ్ళు విశిష్టాద్వైతానికి సంబంధించిన వాళ్ళు ఏం పట్టుకుంటారు, త్రిదండి, 3 కర్రలు కలిపి గట్టే పట్టుకుంటారు. అట్లే ఇప్పుడు పరమశివుడు కూడా ఏం పట్టుకొని తిరుగుతున్నాడు, త్రిశూలాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. ఆయనకేం పని అండి త్రిశూలంతో? త్రిశూలంతో ఆయనకేం పని? ఎనర్జీ మొత్తం కంట్లోనే ఉందంటారుగా, ఆయనకి 3 కళ్ళు అన్నారుగా, 3వ కంట్లోనే ఎనర్జీ మొత్తం ఉంటే కూడా మళ్ళీ త్రిశూలం పట్టుకొని ఆ దేవుడు ఎందుకు తిరగాలి? త్రిగుణాలని నశింపజేస్తున్నారు. అంటే దేవతలు కూడా ఒక మెసేజ్ ఇవ్వడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ చూపిస్తున్నాడు, ఇది చూడు ఇది చూడు అని పొద్దాకలు చూపిస్తున్నాడు, ఇదే చూడు ఇదే చూడు ఇదే చూడు అంటే ఏంటంటే అర్థం, త్రిశూలము మనలో ఉండేటువంటి 3 నాడులకు సంకేతం. ఎన్ని నాడులకి? 3 నాడులకు సంకేతం. పైన ఉన్నటువంటి 3, ఇటువైపుది ఇడానాడి, ఇటువైపుది పింగళాడి, మధ్యలో స్ట్రైట్గా ఉండేటువంటిది ఏది? సుషుమ్నా నాడి. త్రిశూలంలాగా చూడకుండా అది యోగానికి సంకేతమైనటువంటి ఇడానాడి పింగళనాడి సుషుమ్నా నాడికి సంకేతంగా మనం భావించి ఇడానాడి పింగళనాడిని విడిచిపెట్టి సుషుమ్నా నాడిని పట్టుకొని సాధన చేయాలి అనేటువంటి దానికి సంకేతం శివుడు పట్టుకున్నటువంటి త్రిశూలంలో ఉందని మనం తెలుసుకుంటే, మళ్ళీ త్రిశూలం అంటే ఏందో అని చెప్పి ఒక ఇనప మొక్క పెట్టుకొని ఇట్లా పట్టుకొని బొట్లు పెట్టయితే దండం పెట్టంగా పెడితే పెట్టవచ్చు, త్రిశూలం తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు. కానీ త్రిశూలం యొక్క లక్ష్యం అది ఏ అర్థాన్ని సూచిస్తుందో మనం తెలుసుకోగలిగినప్పుడు ఆ ప్రయోజనం అనేటువంటిది తెలుస్తుంది. అర్థం లేని చదువు అందుకని మనం ఏది చదువుకున్నా కానీ దానికి ఒక అర్థాన్ని కలిగి ఉండేట్టుగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ యొక్క అర్థాన్ని అందించినటువంటి గురువు ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజు గురు పౌర్ణమి రోజు మనమందరం కలిసి పూజించుకునేటువంటి అవకాశం మనకు కలిగినందుకు వారికి మనం అనంతకోటి నమస్కారాలు తెలుపుకోవాలి. ఎందుకంటే వారి యొక్క అనుగ్రహం ఉంటేనే వారిని మనం పూజించుకునే అవకాశం మనకు ఉంటుంది. వారి యొక్క అనుగ్రహం లేకపోతే మనం ఈ యొక్క ఆశ్రమం దరిదాపుల్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఇప్పుడు ఈ పద్మక్కే కానీ మా భారతక్కే ఎక్కడ ఉందో లేదు అక్కడుంది, మా భారతక్కే కానీ ఈ పౌర్ణానికి వస్తారని నేను అనుకోలే. నిజంగా వాళ్ళకున్నటువంటి హెల్త్, మా భారతక్కకి మోకాళ్ళ నొప్పులే, పద్మక్కకి మోకాళ్ళ నొప్పులు, ఇద్దరికి మోకాళ్ళ నొప్పులు, మనకి అన్నదానమై మళ్ళీ వాళ్ళిద్దరే తిరగాలి, అటు ఇటు తిరిగినా వాళ్ళిద్దరే చూడాలి. మరి ఇద్దరికి హెల్త్ బాగాలేదు అయినా కానీ ఆగిందా? భారతమ్మ గారు కూర్చున్నా పద్మక్కే కూర్చొని ఇక్కడ పూజగాడే కూర్చుంది అయినా కానీ ఆగిందా? ఇది అంటే ఇద్దరు వ్యక్తులతో నడిచేది కాదు. ఈ ఆశ్రమం అనేటువంటిది వాళ్ళతోనో ఇంకెవరితో నడిచేది కాదు. ఇది ఒక శక్తితో నడుస్తుంది, మనుషులతో మానవ మాత్రులతో నడిచేది కాదు. మానవుల్లో ఉన్నటువంటి శక్తిని మేల్కొల్పి ఎవరితో ఏ అవసరం ఉంటే ఆ పని వాళ్ళతో చేయించి ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తుంది. ఓకే, కాబట్టి పరమాత్మను మనం నమ్ముకుంటే వారు ఖచ్చితంగా ఆ జ్ఞానాన్ని ఇస్తారు. ఆ జ్ఞానంతో మన ఈ యొక్క దైనందిన జీవన విధానంలో అనుసంధానం చేసుకొని ఆచరించినట్లయితే గొప్ప ప్రయోజనం మనకు చేకూరుతుంది. జయ సద్గురు ప్రభు మహారాజు. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.